సార్ నమస్తే అండి. నమస్తే. జంతర్ మంతర్ దగ్గర ఏదైతే మొన్న జరిగిన ఉద్యమం చూసావో, అది కాస్త ప్రధానమంత్రి మోదీ గారి నివాసం దగ్గరికి వెళ్ళిపోయింది. అది కాంగ్రెస్ స్టార్ట్ చేసిందనే మనం చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తుంటుంటే దేశంలో రకరకాల సమస్యలున్నాయి. వాటన్నిటి మీద పోరాడాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు బయటికి రావాలంటే ఉదయం లెగిస్తే బళ్ళు తీయాల్సిన పరిస్థితి. ఈ పెట్రోల్ E20 పెట్రోల్ అని ఉంది కదా! దానికి సంబంధించి ఆందోళన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి దాని మీద పోరాటం చేయడానికి జంతర్ మంతర్ కాకుండా డైరెక్ట్‌గా ప్రధానమంత్రి మోదీ గారి నివాసం దగ్గరే చేయాలి అని అనుకుంటున్నట్టుగా వార్తలొస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా దాన్నే అవును అక్కడే చేయాలన్నట్టుగా ఆయన మాట్లాడడం కూడా చూసాం. అంటే ఈ ప్లేస్ మారిపోతుందా? అంటే జంతర్ మంతర్ అనేది ఒక ధర్నా సెంటర్ లాంటిది. ఇక్కడ ఎలాగైతే ధర్నా కేంద్రం ఉందో హ్మ్. హైదరాబాద్‌లో, హ్మ్. అలాగే ధర్నా చౌక్ అంటున్నారు దీన్ని. ధర్నా చౌకు, అలాగే విజయవాడలో అలంకార్ ఎదురుగుండా ఒక ధర్నా చౌక్ ఉంది. ఎవరైనా అక్కడికెళ్ళి ఆందోళనలు అవును. చేసుకోవచ్చు. అలాంటి పద్ధతిలోనే అక్కడ జాతీయ స్థాయిలో ఆందోళనలు చేసుకోవడానికి జంతర్ మంతర్ దగ్గర ఒక ఏర్పాటు ఉంది ఆ మైదానంలో. అది ఇప్పుడు నెమ్మదిగా ప్రధాని ఇంటి దగ్గరికి మొన్న ఈ చలో సంసద్ కార్యక్రమంలో విద్యార్థుల మీద జరిపిన లాఠీ చార్జ్ ఒక రకంగా జలియన్ వాలాబాగ్ లెవెల్‌లో దాడులు జరిగినాయి. ఆ దాడి జరిగిన దానికి నిరసనగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీలు, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మిత్రపక్షాల కార్యకర్తలు అందరూ వెళ్లారక్కడికి. వెళ్ళి అక్కడ ధర్నా చేయటము, ఆ ధర్నా సందర్భంగా ప్రియాంక గాంధీని, అలాగే రాహుల్ గాంధీని అరెస్ట్ చేయటము, వాళ్ళని ఈడ్చుకుని వెళ్ళటం చూసాం మనం. ఆ ఈడ్చుకుని వెడుతున్న సందర్భంలో ఆయన ముక్కుకి గాయమైంది. అవును. చెప్పారు కూడా. నా ముక్కుకు రాహుల్ గాయమైంది అని. గాంధీకి. గాయమైంది. ఫైనల్‌గా వీళ్ళందరిని తీసుకెళ్లారు. వీళ్ళ మీద కూడా కేసులున్నాయి. హ్మ్. వీళ్ళ మీద కూడా అతిక్రమించి వెళ్లారు అనేది. అంటే హైలీ సెక్యూర్డ్ ఏరియాలోకి జొరబడ్డారు వీళ్ళు. పైగా కా రాజకీయ కార్యకర్తలతో వెళ్లారు. అక్కడ ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అందుకని ప్రివెన్షన్ కింద వీళ్ళ మీద కేసులు అయ్యాయి. కాబట్టి బైండ్ ఓవర్ కేసులు పెట్టి పంపించేస్తారు. అక్కడే ఎఫ్ఐఆర్‌లు అని రాసేసి. సో, అలాంటి కేసు ఒకటుంది వీళ్ళ మీద ఇప్పుడు ఆల్రెడీ. హ్మ్. కనుక ఎలాగూ చొరవ చేశారు. దాన్ని వాళ్ళు క్రెడిట్‌లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు క్రెడిట్ చోరీ అనే కార్యక్రమం ఒకటి జరుగుతోంది. హ్మ్. ఆ క్రెడిట్ చోరీలో భాగంగా బీజేపీ ఏం చెప్తోందంటే, మమ్మల్ని అప్రజాస్వామికవాదులు అని తెల్లారలేస్తే వీళ్ళందరూ మాట్లాడతారు. ఈ లెఫ్టు, తర్వాత ఈ కాంగ్రెసు, ఈ తుకడా గ్యాంగ్ అనేసి అంటున్నారు వాళ్ళు. ఈ తుకడే బ్యాచ్ మొత్తం మేము అప్రజాస్వామికవాదులం, అన్‌డెమోక్రటిక్ నేచర్ మాది అని మాట్లాడతారు గానీ, మేము ఎంత ప్రజాస్వామికవాదులం అంటే ప్రధాని ఇంటి దగ్గరికి రాహుల్ గాంధీ గారు దండుతో వస్తున్నా గాని మేము అడ్మిట్ చేశాం. ఎలో చేశాం అని చెప్తున్నారు. ఎలో చేయటం అంటే అక్కడ వాళ్ళు చివరి వరకు ధర్నా చేసి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి వెళ్ళిపోవడం. అక్కడ దాకా వెయిట్ చేయలేదు మీరు. వెయిట్ చేయకుండా వాళ్ళక్కడికొచ్చి ధర్నా మొదలుపెట్టగానే మీరు దాడి చేశారు. దాడి చేసి ఈడ్చుకెళ్ళి వాళ్ళందరినీ స్టేషన్‌లో పడేసి బైండ్ ఓవర్ చేసి అప్పుడు వదిలారు. కాబట్టి మీరేం డెమోక్రాట్సు అని అడుగుతున్నారు, ఆల్రెడీ మొదలైందది. సో, ఇప్పుడు ఎలాగూ ఓపెన్ చేశారు కాబట్టి ఒక కొత్త ఏరియా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ధర్నా చేయాలనుకుంటున్నారు. ఈ 20 పెట్రోల్ అనే కార్యక్రమం. సార్. అంటే ఇది ఇథనాల్‌తో పెట్రోల్ తయారు చేసి, అంటే మనం ఎలా చూడాలి దీన్ని? మనం సాంప్రదాయ ఇంధన వనరులు, దీనికి ప్రత్యామ్నాయంగా ఈ ఆయిల్ తయారీ కార్యక్రమం. అంటే ఆయిల్ అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దానివలన విపరీతంగా విదేశీ మారకద్రవ్యం ఖర్చయిపోతోంది. కొంత ఆయిల్ మనం రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం. వీటన్నిటికి తోడు ఈ స్వదేశీ సాంకేతికత ఆధారంగా ఈ ఇథనాల్ నుంచి తీసినటువంటి ఆయిల్‌ని పెట్రోల్‌కి దానిలో కలిపే, సరే. దానిలో కలిపే వాడుతున్నారు. హ్మ్. దానివల్ల కాస్త తొందరగానే బళ్ళు పాడవడమనో, ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వస్తాయనేదే కదా సార్! అది ప్రాక్టికల్‌గా చెప్తున్నారు చాలామంది, హ్మ్. కంప్లెయింట్‌లొస్తున్నాయని. కానీ వీళ్ళు ప్రభుత్వం వైపు నుంచి మేము అన్ని రకాల ప్రయోగాలు చేసిన తర్వాతే
దాన్ని వాడకంలోకి తీసుకొస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. హ్మ్. కానీ వాడిన వాళ్ళు ఆల్రెడీ మా బళ్ళు సర్వనాశనం అయ్యాయి అని వాళ్ళు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌తో మాట్లాడుతున్నారు. ఆ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అనేది వీళ్ళు పట్టించుకోవట్లేదు. పట్టించుకోకుండా దాన్ని ప్రజల మీదకి వదలటం కోసం సర్వం సిద్ధమైపోయి నడుస్తోంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇప్పుడు ఒక వెహికల్ తీసుకొని అది క్రమంగా దాని లైఫ్ ఇది ఉంటుంది. ఒక 30 సంవత్సరాలో, 40 సంవత్సరాలో వాడటానికి అవకాశం ఉన్నటువంటి వాహనం కొని దానిలో ఈ ఈ పెట్రోల్ కొట్టించి దాన్ని దాని ఆయు ప్రమాణాన్ని ఒక 10 ఏళ్లకో, 15 ఏళ్లకో కుదించేసుకుంటే మిగిలిన 20 ఏళ్ళు నష్టపోయినట్టే గదా! ఇతను కస్టమరు. హ్మ్. మళ్ళీ కొత్త వాహనం కొని దాన్ని బలిపెట్టాలి. అందుకని ఇది ఒక రకంగా మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగం కావచ్చు అనే అభిప్రాయం గూడా ఉంది. అంటే ఒక్కొక్కళ్ళ చేత ప్రతి 5 ఏళ్లకి ఒకసారి కొత్త వాహనం కొనిపించే ప్రోగ్రామా ఇది. ఈ పాత వాహనాలు పక్కకి కండెమ్డ్ బాడీస్ కింద పక్కన బారేసి, నిరంతరము కొత్త వాహనాలు కొనిపిస్తూ ఉంటే బావుంటుంది మార్కెటింగ్‌కి అనుకుని చేస్తున్న స్ట్రాటజీనా అని గూడా డౌట్ ఉంది ప్రపంచానికి. ఇన్ని సందేహాల మధ్య ప్రూవ్ కాకుండా అంటే జనాలు తృప్తి పడకుండా, జనం బావుంది అనకుండా దీన్నెలా రుద్దుతారు అని ఒక నిరసన కార్యక్రమం చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఇండియా కూటమి నుంచి ఈ ఆలోచన ఉంది. హ్మ్. అయితే ఈ ఆలోచనకి ప్రేరేపకుడు ఆయనే. అరవింద్ కేజ్రీవాలే. హ్మ్. సో, ఎలాగూ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓపెన్ చేసింది గాబట్టి, ప్రధాని ఇంటి దగ్గరే ధర్నా చేసేస్తే అంటే రేపు ఆ ధర్నాకి వాళ్ళు పిలుపునిచ్చారు. ఆల్రెడీ ప్రకటన చేశాడాయన. ఈ ప్రకటన మేరకు ధర్నా అక్కడ జరిగితే, దాని పట్ల ఎలా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అనే దానిలో ఒక స్పష్టతొస్తుంది. ఈసారి కూడా అలాగే ఎలవ్ చేయకుండా కొట్టి, ఈడ్చి, తీసుకెళ్ళి బైండ్ ఓవర్ కేసులు పెట్టి, అలా వదులుతారా? లేకపోతే ఇంకేదైనా క్రిమినల్ కేసులు బనాయించి తీసుకెళ్ళి లోపలేస్తారా? రిమాండ్‌కి పంపిస్తారా అనేది చూడాలి. అది జరిగితే అంటే నెమ్మదిగా ప్రతిపక్షాలన్నీ కూడా నెమ్మదిగా దీనిలోకొచ్చేసినాయి రంగస్థలంలోకి. సరే ఒకసారి మనము ఈ నీట్ పేపర్ లీకేజ్‌కి ముందు, తర్వాత మాట్లాడుకున్నట్లయితే అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షాల నుంచి కావచ్చు, వాళ్ళకి అగెయినెస్ట్‌గా ఒక్క మాట మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితిని ప్రజల్లోకి తీసుకొచ్చేసారు. అవును. బట్ నీట్ పేపర్ లీకేజ్ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా తర్వాత పరిస్థితులు మాత్రం పుంజుకుంటున్నాయేమో. మళ్ళీ డెఫినెట్‌గా. నెమ్మదిగా అదే వాయిస్ రేజ్ చేయడాన్ని చూస్తున్నాం. అందుకనే ఇప్పుడు అందరూ యుద్ధానికి సమాయత్తం అవుతున్నారు. సమాయత్తం అవుతున్నారు. ప్రతి ఒక్కరు రంగస్థలం మీదకొచ్చేస్తున్నారు. హ్మ్. రండి చూసుకుందాం అనే పరిస్థితికొచ్చేస్తోంది. అంటే ప్రతి ఇష్యూని ప్రజల ముందుకు తీసుకొచ్చి ఒక ఆందోళన రూపంలోకి మలుస్తున్నారు. కనుక ఇది నెమ్మదిగా ప్రభుత్వం దాని ప్రతిష్టని రోడ్డు మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే. హ్మ్. అంటే వీటి పట్ల ప్రభుత్వం వ్యవహరించాల్సిన పద్ధతిలో వ్యవహరించకపోతే ఖచ్చితంగా ఇబ్బంది ఎదురవుతుంది. ఆ ఇబ్బంది ఎదురవ్వటం అనే దాన్ని కూడా అంటే వాళ్ళకి ఆల్టర్‌నేటివ్ ఆలోచనలున్నాయి. మనం నుంచి కొంత సెక్యూర్డ్‌గా ఉన్నాము. మనకు అనుకూలమైన ఓట్లు నిలబెట్టుకున్నాం. ప్రతికూలమైన ఓట్లు తొలగించేస్తున్నాం వేగంగా. దాంతో పాటు మనకెలాగూ విష్ణు చక్రం లాంటి ఈవీఎంలున్నాయి. ఈ ఏర్పాటుతో మనం ఈ యాంత్రిక, తాంత్రిక ప్రయోగాలతో గెలవగలం అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. ఈ కాన్ఫిడెన్స్‌ను కూడా దెబ్బకొట్టి, ఈ ప్రక్రియలో ర కోల్పోయిన ఓట్లేమిటి అనే దాన్ని కూడా వేదిక మీదకు తీసుకొచ్చి, సార్. దాని మీద కూడా ఒక ఆందోళనకు పిలుపునివ్వటానికి వీళ్ళకి ధైర్యం వచ్చిందిప్పుడు అన్ని పార్టీలకి. ఈ ధైర్యం ఇప్పుడు అనేక సమస్యలకి వేదికగా వాళ్ళు ముందుకు కదులుతున్నారు. ఇప్పుడు ఆ వేదిక ప్రధాని ఇల్లు అయితే, హ్మ్. ఆయన ప్రధాని నివాస గృహం అయితే, రోజువారీ ఆందోళనలు చేయటానికి వీళ్ళు సిద్ధపడిపోతున్నారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ కూడా లేచి ఈ ఎఫ్ఐఆర్‌ల రద్దు అనే దాని మీద ప్రధాని ఇంటి దగ్గరకే మార్చి వెన్యూని అక్కడే ధర్నా కార్యక్రమం మొదలుపెట్టొచ్చు. దానికి అన్ని పార్టీల మద్దతు ఉంటుంది ఎలాగూ. సార్. గతంలో కేవలం విద్యార్థి సంఘాలు మాత్రమే సాలిడారిటీ తెలియజేసినాయి.
ఈసారి నేరుగా అన్ని రాజకీయ పార్టీలు వచ్చి నిలబడతాయి. ఎక్కడో కదలికొచ్చింది. చూద్దాం సార్. ఈ కదలిక డెఫినెట్‌గా కనిపిస్తోంది. బీజేపీకి ఒక రకంగా ఎసరు పెట్టే ప్రోగ్రామ్ మొదలైంది. బట్ యాహ్! థాంక్ యూ సో మచ్ అండి. థాంక్